హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపిస్తున్న వెసల్ అయితే లాంగ్ లైన్ ఫిషింగ్ వెసల్ అండి. ఈరోజు ఈ ఫిషింగ్ వెసల్ గురించి కొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా ఫిషింగ్ వెసల్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఫిషింగ్ వెసల్కి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ షిప్ పోర్ట్ నుండి డ్రై డాక్ అయితే వెళ్తుంది. సో దీని గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఫిషింగ్ వెసల్లోనైతే కొంచెం శాలరీస్ అయితే హైగా ఉంటాయి. ఎందుకంటే ఇది వందల కిలోమీటర్ల నుంచి వేల కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. అలాగే 50 నుండి 60 మంది క్రూ అయితే ఉంటారు ఈ వెసల్లోని. ఈ షిప్ నేమ్ అయితే విన్ హోప్ 7 అండి. ఇది పిఎన్జి వెసల్, అంటే పపువా న్యూగినియా, ఈ పసిఫిక్ ఓషియన్ ఈ రేంజ్లోనైతే ఈ షిప్ అయితే ప్రయాణం చేస్తుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారుగా, ఇప్పుడు టగ్ బోట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడికి టగ్ బోట్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ షిప్ని అయితే షిఫ్ట్ చేస్తున్నాయి. కానీ పక్కన అటువైపు ఇటువైపు కుడి ఎడమ వైపు కూడా చాలా పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి. మీరు చూస్తున్నారుగా, న్యూ షిప్ అది. టగ్ బోట్స్ అయితే కొంచెం గట్టిగానే ప్రయత్నిస్తాయండి. ఎందుకంటే కొంచెం ఉంటే మాత్రం కొలిషన్ అయిపోతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి షిప్ చేస్తున్నప్పుడు. ఆ రోప్ కూడా చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో లాగడానికి. ఎప్పుడూ రెడీగా ఉంటాయండి టగ్ బోట్స్. ఎప్పుడైతే ఒక షిప్ని షిప్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, అటుపక్క ఉన్నది కోస్ట్ గార్డ్ వెసల్ అండి. ఆ కోస్ట్ గార్డ్ వెసల్ ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం గుద్దేస్తుంది. చూస్తున్నారుగా మీరు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను ఎలాగుంటుందో ముందు నుంచి అనేసి. ప్రజెంట్ అయితే మాత్రం చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే తప్పింది. ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి పోర్ట్లోని వచ్చేసరికి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా టగ్ బోట్స్ అయితే రెడీగా ఉంటాయి. 4-5 టగ్ బోట్స్ అయితే మాత్రం రెడీగా ఉంటాయి. వేరే కంట్రీస్లో కాకుండా తైవాన్లో కొంచెం ఎక్కువ సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, కొంచెంలో అయితే తగ్గిపోయింది. బట్ మొత్తానికి అయితే లాగేసింది టగ్ బోటు. ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ చేసి వేరే ఒక డాక్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇది డ్రై డాక్కి. ఎందుకంటే ఇది 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా డ్రై డాక్ ఇంకా చాలా వర్క్స్ అయితే ఫినిష్ చేస్తారు. ప్రజెంట్ మీకు ఈ షిప్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఈ షిప్ నార్మల్గా అయితే ట్యూనా తర్వాత ఇంకా సాల్మన్ ఫిషెస్ ఉంటాయి. అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిషెస్, అంటే చాలా ఖరీదైన ఫిష్ ఉంటాయి కదండి, అవి దాన్ని క్యాచ్ పడతారు. కానీ సేమ్ టైము ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పసిఫిక్, ఇది ఆస్ట్రేలియా వైపున వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఆల్మోస్ట్ చాలా చాలా హెల్ప్ అయితే దొరుకుతుంది. ప్రజెంట్ మా షిప్లో క్రూ అందరూ కూడా బయటకు వచ్చేసారండి. ఈ షిప్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇండోనేషియాలో ఉన్నారండి. మా షిప్లో కూడా మొత్తం అందరూ ఇండోనేషియాలో కాబట్టి మొత్తం బయటకు వచ్చేసి వీడియోస్ అవన్నీ తీస్తున్నారు. ఈ షిప్లోని నార్మల్గా చాలా చాలా పెద్ద నెట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 మీటర్స్ నుండి 200 మీటర్స్ నెట్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ షిప్లోని స్పెషల్గా కొన్ని షిప్స్ ఉంటాయండి. అంటే ఈ షిప్లోనే అటాచ్ అయ్యి ఉంటాయి ఇంకొన్ని షిప్స్. అవి ఏంటంటే వన్స్ సెయిలింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏరియాకి వెళ్ళిపోతారు కదండి. ఆ ఏరియాకి వెళ్ళిపోయినప్పుడు చిన్న షిప్స్ అయితే ఉంటాయి వీటికి బ్యాక్ సైడ్. ఆ చిన్న షిప్ నుంచి వలలు అవన్నీ కూడా నెట్స్, అది మొత్తం ఎక్కడెక్కడ ఫిష్ ఉన్నాయో అవన్నీ వేస్తారండి. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఆ పైన చూస్తున్నారు కదండి, ఎల్లో కలర్, ఆ పైన కూడా నుంచే చూస్తారండి ఎక్కడైనా ఒక ఫిష్ కనబడుతుందా అనేసి. అంటే చాలా ఫిష్ ఉంటాయి కదండి, ఆ ఫిషెస్ కనబడుతున్నాయా లేదనేసి. పోర్టుకు ఒక్కసారి ఎప్పుడో 2 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి క్రూ అంతా చాలా చాలా హ్యాపీగా ఉంటారండి. పోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళకి బోనస్లు వస్తాయి. శాలరీస్ కాకుండా చాలా హై ఉంటుంది బోనస్ వీళ్ళకి. మోస్ట్లీ తైవాన్ వెసల్స్లోని ఫిషింగ్ వెసల్లోని 3 రకాలు ఉంటాయండి ఫిషింగ్ వెసల్. ఒకటేమో అర్జెంటీనా, తర్వాత జపాన్ వెళ్ళే వెసల్స్ ఉంటాయి. అవి ఎక్కువగా 6 మంత్స్కి ఒకసారి సెయిలింగ్ అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు 2013 నుంచి 15 వరకు చేసింది. అలాగే ఇంకొక లాంగ్ వెసల్స్ అయితే ఉంటాయి. అవి 6 నెలల నుంచి 9 నెలల వరకు ఉంటాయండి. అది పసిఫిక్ ఓషియన్లో వెళ్తుంది. కానీ అది ఇంత పెద్ద చేపలను అయితే పట్టుకోదు. కానీ ఇప్పుడు మీరు చూస్తుంది స్పెషల్గా డిజైన్ చేసిన పిఎన్జి వెసల్స్ అండి. ఈ పిఎన్జి వెసల్స్ చాలా వరకు కూడా పసిఫిక్ ఏషియన్లోనే మొత్తం అంతా రన్ అవుతూ ఉంటుంది వీళ్ళ సెయిలింగ్ అంతా. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, మా బ్యాక్ సైడ్ అయితే ప్రజెంట్ కోస్ట్ గార్డ్ షిప్ అయితే ఉంది. వన్స్ ఈ షిప్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి లాగి తీసుకెళ్తున్నారు, చూస్తున్నారు కదా. వన్స్ ఈ షిప్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మా షిప్ అయితే బ్యాక్కి వెళ్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న కోస్ట్ గార్డ్ షిప్ ఉన్నది చూసారా, అది ఇంకా రైట్ సైడ్కి అయితే వెళ్తుంది అనేసి తైవాన్ ఏజెంట్ అయితే చెప్తున్నాడు.
ఈ షిప్ బయటకు వెళ్తుంది కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని, షిప్ ఎలాగుంటుంది ఏమో అనేసి చూపిద్దామనేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే సీమెన్గా జాయిన్ అవుదాం అనుకుంటే ఫిషింగ్ వెజల్లో జాయిన్ అవ్వకపోవడం చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఫిషింగ్ వెజల్ అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. స్టార్టింగ్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ఇంకొకటి ఏంటంటే దీనికి ఏజెంట్ ఫీజు చాలా తక్కువగా ఉంటుందండి. మన ఇండియాలో అయితే దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారు, కానీ అంత ఉండదండి. ఫిషింగ్ వెజల్లో చాలా చాలా తక్కువ ఉంటుంది. 50,000 కట్టి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ తైవాన్లో మోస్ట్ ఆఫ్ ద ఇండోనేషియా వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే ఉన్నారు కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉన్నారనేసి చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం, కానీ నేనైతే చూడలేదు. ప్రజెంట్ ఈ షిప్లోనే ఎంతమంది ఉన్నారని అడిగితే మాత్రం వాళ్ళు ఒక 50 మంది అయితే ఉన్నారని చెప్తున్నారు. నేను మా ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకని అడుగుతున్నారు. సో నేను యూట్యూబ్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాననేసి వాళ్ళకి చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, ఇది ఈ షిప్ బ్యాక్ సైడ్ పార్ట్ అండి. ఈ బ్యాక్ సైడ్ పార్ట్లోనే మ్యాక్సిమము క్రెయిన్స్ ఉంటాయండి. ఇంకా ఫిట్టింగ్ చేయలేదు క్రెయిన్స్. తర్వాత స్పెషల్గాన ఈ చిన్న చిన్న వెజల్స్ అయితే ఉంటాయి, అంటే చిన్న షిప్స్, చిన్న బోట్స్ లాగా ఉంటాయి. ఒక 4 అయితే ఉంటాయండి. అంటే షిప్ ఎంత పెద్దదైతే అన్ని ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తున్నారుగా ఆ పైన ఎల్లో కలర్ది, ఎందాక చెప్పినట్టుగా అక్కడ నుంచి ఏవైనా సరే ఎక్కడైనా ఫిషెస్ ఉన్నాయా లేదా అనేసి అక్కడ వాచ్ కీపింగ్ అయితే ఉంటుందండి. దానికి కూడా సపరేట్ మనీ ఉంటుంది. దీనికి ఏంటంటే ఫిషింగ్ వెసల్లోనే మీరు ఒకవేళ వాచ్ కీపింగ్లోని ఫిషెస్ ఉన్నాయి అనేసి కెప్టెన్కి చెప్తే కెప్టెన్ మీకు ఎక్స్ట్రా బోనస్ ఇస్తాడు. అదే కాకుండా ఆ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదండి, ఆ బోట్స్ ద్వారా కూడా మీరు ఎప్పుడైతే ఒక దగ్గర షిప్ ఆపి ఆ బోట్స్ ద్వారా బయటకు వెళ్ళి ఎక్కడైనా ఫిషెస్ ఉన్నాయి అనేసి కెప్టెన్కి ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే అప్పుడు కూడా మీ బోనస్ చాలా చాలా హైలో ఉంటుంది. అదే కాకుండా మీరు ఎప్పుడైతే ఫిషింగ్ చేస్తున్నప్పుడు మీరు కొంచెం పెద్ద ఫిష్లు అయితే మాత్రం పట్టారనుకో, అప్పుడు కూడా చాలా బోనస్ ఉంటుంది. దీంట్లో బోనస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా, వాళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, అలాగే తైవాన్ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి చాలామంది ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట. మేము ఇంతకుముందు మాట్లాడాము వాళ్ళతో, ఎందుకంటే నాకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి మా ఫ్రెండ్స్తో అడిగితే వాళ్ళు చెప్పారు. సో అదే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారుగా ఈ చిన్న టగ్ బోట్స్, ఇవే మొత్తం అన్నీ చూసుకుంటాయండి ఎంటైర్ పోర్ట్లోని. ఏ షిప్ అయినా సరే షిఫ్టింగ్ చేయాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా సరే ఈ టగ్ బోట్స్ని యూజ్ చేస్తారు. చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా చాలా పవర్ఫుల్ అండి. ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళి ఎలాగుంటుందో మీకు కొంచెం వ్యూ చూపిస్తానండి. ఇప్పుడు నేను మా షిప్ ముందుకైతే వెళ్తాను. ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను బయటగా ఎలాగుంటుందని. కేవలం ఈ షిప్పే కాకుండా పక్కన ఇంకో చాలా షిప్స్ ఉన్నాయి. అలాగే ఈ షిప్ చాలా ఓల్డ్ షిప్ అయిపోయిందండి. అందుకే ఇప్పుడు మొత్తం అన్నీ రినోవేట్ చేయడానికి ఇక్కడికైతే తీసుకుని వచ్చారు. ఫ్రెండ్స్, ఎక్కడి నుండి కూడా చాలామంది జాయిన్ అవుతారండి తైవాన్ నుండి. సో చాలామంది నాకు మెసేజ్ ఏం చేస్తున్నారంటే, బ్రదర్ మీ దగ్గర ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నాకు చెప్పండి అని. కానీ ఫ్రెండ్స్, నిజం ఏమిటంటే మా షిప్లోని, అదే మా కంపెనీలోని ఆల్మోస్ట్ చైనీస్ వచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారండి. రీజన్ ఉంది, ఎందుకంటే ఎవరైతే చైనీస్ వాళ్ళు వచ్చినారో వాళ్ళకి ట్రాన్స్లేటర్ జాబు ఇంకా ర్యాంక్ తగ్గట్టుగానే, అంటే ఈ 2 శాలరీస్ అయితే ఇస్తున్నారు. అలా తీసుకుంటున్నారు ఇండియన్స్ని. ఇంకా చాలా వరకు ఇండోనేషియా వాళ్ళని తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ శాలరీస్ తక్కువ అండి, అందుకే తీసుకుంటున్నారు. ప్రజెంట్ నా శాలరీ కూడా తక్కువే, ఎందుకంటే నేను ఓన్లీ ట్రాన్స్లేటర్గా వచ్చాను ఇక్కడికి. కానీ ఇంజనీర్గా కూడా జాబ్ చేస్తున్నాను. యాజ్ ఏ థర్డ్ ఇంజనీర్గా నా దగ్గర ఉండేది. ఇంతకుముందు వరకు చేశాను థర్డ్ ఇంజనీర్గా. ఇప్పుడైతే నేను సెకండ్ ఇంజనీర్గా చేయాలి, కానీ నా డాక్యుమెంట్ అయితే రాలేదు, సిఓసి అయితే రాలేదు. సో నేను అప్పటి వరకు ట్రాన్స్లేటర్గా అయితే చేస్తాననేసి ఇక్కడ చెప్పాను. సో కంపెనీ వాళ్ళు అయితే అగ్రీ చేశారు. సో నాకేం ఇక్కడ ప్రాబ్లం లేదండి. మొత్తం అంతా ఇండోనేషియా వాళ్ళు అయినా సరే నాకు ఇండోనేషియా చైనీస్ వచ్చి కాబట్టి ఇక్కడ సస్టైన్ అయిపోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారుగా ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. పక్కన ఇరియానా వెసల్ చూసారే, సిమెంట్ షిప్. ఇంతకుముందు నేను వ్లాగ్ తీసాను కదండి, అది ఇరియానా షిప్ అండి. అక్కడ నుంచి మేము డ్రైడాక్కి వెళ్ళి డ్రైడాక్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చాము. ఈ బ్యాక్ వచ్చిన తర్వాత మాకు టెస్ట్ డ్రైవ్కి అయితే తీసుకుని వెళ్ళారు. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిన తర్వాత కొన్ని లీకింగ్స్ అయితే వచ్చాయి. సో మళ్ళీ మా షిప్ పోర్టుకు తీసుకుని వచ్చారు. సో ఇక్కడ నుంచి మాకు క్రెయిన్ ఇంకా చాలా రిపేర్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి అయితే ఇక్కడైతే ఉంటుందని చెప్పారు.
మీరు మీ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమైనా అడగాలనుకున్నా సరే అడగండి ఫ్రెండ్స్. మెసేజ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రతిసారి నేను నా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే హాయ్ బ్రో అని కాకుండా అసలు జెన్యూన్గా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓన్లీ హాయ్ బ్రో అంటే మాత్రం నేనేమీ రిప్లై ఇవ్వలేనండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే, దీని నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ కూడా ఇలాంటి వీడియోస్ నేను చేస్తుంటాను ఫ్రెండ్స్. అప్పుడు దాకా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు. జై శ్రీరామ్.